శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారు జీవితంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వారు జీవితంలో నెంబర్ 1 స్థాయికి రావాలంటే ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అన్న విషయాన్ని లైఫ్ లాంగ్ వీడియోగా తెలుసుకుందాం. వృషభ రాశి అంటేనే రాశి చక్రంలో బచక్రంలో ఇది 2వ రాశి అవడం వల్ల వీళ్ళ జీవితం అంతా కూడా కుటుంబ సంబంధించిన విషయాలు, ఎక్కువగా ఆర్థిక సంబంధించిన విషయాల మీద ఆధారపడడం జరుగుతూ ఉంటుంది. జీవితాంతం ఏదో ఒక రెస్పాన్సిబిలిటీ వీళ్ళ మీద ఉండడం జరుగుతుంటుంది. అలాగే తొందరగానే లైఫ్లో సెటిల్ అవ్వాలి, ధనం సంపాదించి గృహం కొనుక్కోవాలి, వ్యవసాయ సంబంధించిన వృత్తులన్నా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఇది భూతత్వ రాశి అవ్వడం వల్ల వ్యవసాయానికి సంబంధించింది. సహజ ధనరాశి అవ్వడం వల్ల బ్యాంకింగ్ రంగం, ఫైనాన్స్ రంగం, వడ్డీ వ్యాపారం ఇటువంటి వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. వీళ్ళు పల్లెటూరులో, గ్రామాల్లో బాగా రాణించగలుగుతూ ఉంటారు. అలాగే చాలా హార్డ్ వర్కింగ్ నేచర్ కలిగి ఉంటారు. అంటే వీళ్ళు సంపాదించిన ధనాన్ని, ఐశ్వర్యాన్ని వీళ్ళు అనుభవించలేకపోతుంటారు. వీళ్ళు తర్వాత తరం వారు లేదంటే వేరే వారు ఈ జీవితంలో వీళ్ళ యొక్క సంపాదించింది అనుభవిస్తారు తప్ప వీళ్ళ జీవితం అంతా కష్టపడినట్టే ఉంటుంది. భావి తరాలకి ధనాన్ని పోగు చేసి వాళ్ళకి మంచి జీవితాన్ని అందించే ప్రయత్నం చేస్తూ ఉంటారు తప్ప వీళ్ళు సంపాదించింది ఎక్కువ శాతం వీళ్ళు అనుభవించలేకపోతుంటారు. సో ఈ విధంగా ఉంటే ఇదే రాశిలో శుక్రుడు దీనికి అధిపతి అవ్వడం వల్ల, ఇదే రాశిలో చంద్రుడు ఉచ్చస్థితి పొందడం వల్ల, అంటే ఒక విధంగా శుక్రుడు ప్లస్ చంద్రుడి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సహజంగా వీళ్ళు సౌందర్యంగా ఉండే అవకాశం ఉంది. మంచి పర్సనాలిటీ కలిగి ఉంటారు. స్త్రీలకి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. మామూలుగా ఈ రాశిలో ఉన్నటువంటి రోహిణి నక్షత్రం తన యొక్క బ్యూటీని, అందాన్ని సాధారణంగా మరి ఈ నక్షత్రాల ప్రకారం ఉన్నప్పుడు వర్ణించడం జరుగుతుంటుంది. అందువల్ల ఎక్కువగా వీళ్ళు సినిమా రంగం, కళారంగంలో రాణించగలుగుతూ ఉంటారు. అంటే ఎక్కడికైనా వీళ్ళ యొక్క గుర్తింపు, ఐడెంటిటీ కనబడుతూ ఉంటుంది. బంగారు నగలన్నా, ధనం అన్నా, అలాగే ఖరీదైన వస్త్రాలు ధరించడంలో నెంబర్ 1గా ఉండే అవకాశం ఉంటుంది. మరి దానికి కారణం ఈ శుక్ర ప్లస్ చంద్ర కలయిక వల్ల ఈ విధంగా వీళ్ళు మరి ఈ మీడియా రంగంలో రాణించగలుగుతూ ఉంటారు. అలాగే 6వ స్థానం కూడా వీళ్ళకి, అంటే ఇక్కడ నుంచి వృషభ రాశి నుంచి లెక్కెట్టుకుంటే 6వ స్థానం తులారాశి. అంటే తులారాశి కూడా శుక్రుడే అధిపతి అవుతుంటాడు. సో ఇది 2, 7 భావాలకి మామూలు రాశి చక్రంలో ఇక్కడ 1, 6కి శుక్రుడు అధిపతి అవ్వడం వల్ల వీళ్ళే పోటీగా ఉండే అవకాశం ఉంది. అంటే ఏ రంగంలో ఉన్నా వీళ్ళని మించి ఇంకోటి ఉండే అవకాశం లేదు. వీళ్ళే పోటీగా ఉంటారు. సో అందువల్ల మరి 7వ స్థానం అంటే ఈ తులారాశి ఉచ్చ అక్కడ శుక్రుడు పొందుతూ ఉంటాడు అన్నమాట. అంటే ఒక విధంగా అది మూల త్రికోణ రాశి శుక్రుడికి. ఉచ్చ స్థితి 11వ రాశి అవడం వల్ల ఇక్కడ వాడు స్వయం కృషితో కష్టపడి ఎవరి సహకారం లేకుండా ధనాన్ని సంపాదించే యోగం ఉంది. అంటే ఇక్కడ 2వ భావం, 7వ భావం, అలాగే 12వ భావం, అంటే 1, 6, 11 భావాలు యాక్టివేట్ అవ్వడం వల్ల వీళ్ళకి చిన్న కష్టానికి కూడా ఎక్కువ ధనం పొందే అవకాశం ఉంది. కుటుంబం 2వ స్థానం, 5వ స్థానం బుధుడు ప్రాతినిధ్యం వహించడం వల్ల, అంటే మిథున రాశికి, కన్యా రాశికి బుధుడు అవుతుంటాడు కాబట్టి వీళ్ళు ఎక్కువగా 2వ స్థానం బుధుడు అవడం వల్ల, మిథున రాశి అవడం వల్ల కమ్యూనికేషన్స్, వాక్ స్థానం వల్ల, అంటే వాక్ చాతుర్యంతో డైలాగ్స్ బాగా చెప్పడం వల్ల అయితేనే, ఎదుటివాడిని కన్వీనియన్స్ చేయడం వల్లే, మాటల్లో వ్యాపార ధోరణి, హాస్య ధోరణి, శృంగార ధోరణి కనబడుతూ ఉంటుంది. కాబట్టి కామన్గా వీళ్ళ మాటలతోనే ఎదుటివాడిని మరి అవకాశంగా మరి వీళ్ళ యొక్క వాక్కే వీళ్ళకి ధనం, ఐశ్వర్యం కలుగుతుంటుంది. కాబట్టి వాక్ ద్వారా ఐశ్వర్యాన్ని పొందుతూ ఉంటారు. అయితే ఏంటంటే సహజ 6వ స్థానం అయినటువంటి కన్యరాశి వీళ్ళకి 5వ రాశి అవడం వల్ల, సహజ 6వ స్థానం అయినటువంటి కన్యరాశి వీళ్ళకి 5వ రాశి అవటం వల్ల ప్రథమ సంతానంతో
విభేదాలు రావడం కానీ ప్రథమ సంతానం వల్ల ఇబ్బందులు రావడం కానీ జరిగే అవకాశం ఉంది. అంటే ఏదన్నా మరి కన్యారాశి సాధారణంగా రాశిచక్రంలో ఎవరికైనా సరే కన్యారాశి ఏ భావం అయితే ఆ భావం ఇబ్బంది పడుతుంటుంది. మరి వృషభ రాశి వారికి కన్యారాశి 5వ రాశి అవ్వటం వల్ల కొంతమందికి ప్రథమ సంతానం కలగడంలో ఆలస్యం అవుతుంటుంది. కలిగిన తర్వాత వారికి ఏదో హెల్త్ ప్రాబ్లమ్స్ చికాకులో మొత్తం మీద ఈ ప్రథమ సంతానం వల్ల ఈ వృషభ రాశి లేదా వృషభ లగ్నం వారు ప్రథమ సంతానం వల్ల ఇబ్బంది పడే సూచనలు ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి వృషభ రాశికి 7వ స్థానం ఏమో వృశ్చిక రాశి. సో ఆ కారణం వల్ల వృశ్చిక రాశి ఏంటంటే సహజ అష్టమ రాశి. అంటే సహజ అష్టమ రాశి వీళ్ళకి 7వ స్థానం అవటం వల్ల వివాహ విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంటుంది. అంటే వివాహం కుదిరినప్పుడు కానీ వివాహ సమయంలో కానీ వివాహం తర్వాత కానీ కంపల్సరీగా కొన్ని విభేదాలు, కొన్ని గొడవలు, కొన్ని చికాకులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే వివాహం నిశ్చయవడం కూడా అనేక సమస్యల మధ్య వివాహం జరగడం జరుగుతుంటుంది. ఈ వృషభ రాశి వారికి కారణం ఏంటంటే 7వ స్థానం సహజ అష్టమ స్థానం అవడం వల్ల కంపల్సరీగా ప్రాబ్లమ్స్ ఏర్పడుతూ ఉంటాయి. సో ఈ విధంగా మరి అటు సంతానం అటు వివాహం రెండు కూడా కొద్దిగా కాంప్లికేటెడ్గా ఉండే సూచనలు ఉన్నాయి. అంటే వీళ్ళకి 9వ స్థానం ఏమో 10వ స్థానం కూడా శని యొక్క రాశులు అవటం వల్ల భాగ్య రాజ్యాధిపతిగా శని భగవానుడు ఉంటాడు. అదే శని భగవానుడు ఈ రాశి వారికి బాధకుడుగా ఉంటాడు. అందుకని ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కూడా మరి చాలా ఎంత కష్టపడినా కూడా తగు విధంగా జీవితంలో పైకి రాలేకపోతుంటారు. అయితే ఎక్కువగా వీళ్ళు బ్యాంకింగు, ఆధ్యాత్మిక సంస్థలు, ఎక్కువగా వ్యవసాయానికి సంబంధించిన వృత్తులు, ముఖ్యంగా వెటర్నరీ డాక్టర్స్, ఈ కోళ్ల ఫారానికి సంబంధించినవి, చేపల చెరువుకు సంబంధించింది, అంటే వ్యవసాయానికి సంబంధించిన అన్ని బ్యాక్గ్రౌండ్స్ ఉన్నటువంటి వృత్తులు, అలాగే అగ్రికల్చర్ బిఎస్సి కానీ అలాగే వెటర్నరీ డాక్టర్స్ కానీ ఇవన్నీ వీళ్ళకి వృత్తుల్లో సహజంగా ఉంటాయి. వీళ్ళు శారీరక శ్రమతో కూడుకున్నటువంటి వృత్తులు కూడా ఉండే అవకాశం ఉంది. అంటే శని భాగ్య రాజ్యాధిపతి అవడం వల్ల వృత్తిలో స్లో డెవలప్మెంట్ రావడం జరుగుతుంది. అలాగే సహజ వ్యయాధిపతిగా ఉన్నటువంటి గురువు వీళ్ళకి లాభాధిపతి అవుతుంటాడు కాబట్టి శ్రమాంతర విజయం. అయితే దైవబలం చాలా అనుకూలంగా ఉంటుంది. అష్టమ లాభాధిపతి గురువు అవటం వల్ల వీళ్ళు దైవాన్ని ఎంత ఎక్కువగా పూజిస్తే వాళ్ళ యొక్క లాభం అంటే వారి యొక్క ప్రతిఫలం చాలా అనుకూలంగా ఉంటుంది. గురువు ధనకారకుడు కాబట్టి సహజంగా రాష్ట్రాధిపతి శుక్రుడికి ఈ గురువు మరి లాభాధిపతి అవడం వల్ల కంపల్సరీగా ఐశ్వర్యాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. అందుకని సాధారణంగా వృషభ రాశి లేదా వృషభ లగ్న జాతకులు జీవితంలో ఎప్పుడు ధనం లేకుండా ఉండరు. ఎంతో కొంత ధనం వాళ్ళ దగ్గర ఏదో ఒక రూపంలో ఉండడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అందుకని ఆ విధంగా ఉంది. బట్ 7వ వ్యయాధిపతి కుజుడు అవడం వల్ల వీళ్ళకి పార్ట్నర్షిప్ వ్యవహారం కలిసి రాదు. జీవితంలో పార్ట్నర్స్ వల్ల నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అందువల్ల స్వతంత్రంగానే వృత్తి చేసుకోవాలి తప్ప పార్ట్నర్స్తో కలిపి చేసుకోవడం వల్ల అంత అనుకూలం కాదు. సో ఏదైనా ఈ వృషభ రాశి వారు జీవితంలో కష్టపడి పైకి వచ్చి జీవితంలో ఉన్న స్థాయికి రావడం జరుగుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా దగ్గర బంధువులు ఎవరైనా సరే వీళ్ళకి అపకారం చేసేవాళ్ళు తప్ప ఉపకారం చేసేవాళ్ళు అయితే ఉండరు. అయితే ఏంటంటే ఇది అందరికీ వర్తించదు. జాతక చక్రం అంటే మనం ఎంటీ హారోస్కోప్ ఆధారంగా విశ్లేషించడం జరుగుతుంది. ఆ జాతకంలో ఉన్నటువంటి మిగతా గ్రహాలు బట్టి అలాగే వీళ్ళు పుట్టిన సమయాన్ని బట్టి వీళ్ళు మొత్తం జాతకం ఆధారపడుతుంది తప్ప ఇది అవుట్లైన్గా మాత్రమే ఉంటుంది తప్ప ఇది ఈ విధంగా జరుగుతుందని మాత్రం ఎవరు భావించవద్దు. బట్ కామన్గా ఇది ఈ ఎంటీ అంటే ఎటువంటి గ్రహాలు లేకుండా వృషభ రాశి వృషభ లగ్నం వారి జాతకం ఈ విధంగా ఉండే అవకాశం ఉంటుంది. బట్ పుట్టినప్పుడు 9 గ్రహాలు ఏదో ఒక స్థానంలో ఉంటాయి కాబట్టి కంపల్సరీగా వాళ్ళ గ్రహస్థితి అనుకూలత వాళ్ళ స్థాయిని బట్టి మారుతూ ఉంటుంది. బట్ ఏదైనా వృషభ రాశి వారు శుక్రుడు వృషభ రాశికి అధిపతి అవడం వల్ల లక్ష్మీదేవి అధిదేవతగా అవడం వల్ల ధనాన్ని ఎక్కువగా ఇష్టపడుతుంటారు కాబట్టి నిరంతరం లక్ష్మీ అమ్మవారి ఆరాధన అలాగే కనకదార స్తోత్ర పారాయణ శుక్రవారం నియమంగా ఉండడం వల్ల జీవితంలో ధనం అనే విషయానికి లోటు ఉండదు. వీళ్ళు 6 ముఖాల రుద్రాక్ష ధరించడం వల్ల కంపల్సరీగా అటు ఐశ్వర్యం అటు ఆరోగ్యం కూడా వచ్చే అవకాశం ఉంది. మరి రత్నధారణ చేసుకునే విషయంలో వీళ్ళకి
మరి పచ్చ ఉంగరం, ఎమరాల్డ్ అనే ఉంగరం చాలా అనుకూలంగా ఉంటుంది. 99% వజ్రం ధరించకుండా ఉండడం మంచిది. అలాగే నీలం కూడా ధరించడం అంత మంచిది కాదు. ఇక పగడం, కనకపుష్యరాగం, కెంపు ఇవేవి కూడా ఈ జాతకులకి అనుకూలించే విషయాలు కావు. అయితే స్వభావసిద్ధంగా వృషభ రాశి వారు లేదా వృషభ లగ్నం వారు స్వయం కృషితో కష్టపడే సంపాదించాలనుకుంటారు తప్ప ఇలాంటి జిమ్మికులు, రత్నాలు, తాయితుని నమ్మే అవకాశం లేదు. కాబట్టి ఒకవేళ ధరించే అవకాశం ఉంటే మాత్రం ఎమరాల్డ్ ధరించడం వల్ల కంప్లీట్గా వీళ్ళ జీవితంలో ఆనందాన్ని పొందే అవకాశం ఉంది. అలాగే వెంకటేశ్వర స్వామి ఆరాధన, పద్మావతి అమ్మవారి ఆరాధన, లక్ష్మీ కటాక్షం కోసం నిరంతరం లక్ష్మీ అమ్మవారిని పూజిస్తూ ఎటువంటి అపచారం, అనాచారం, నియమాలు పాటిస్తూ ఉండడం మంచిది. సాధారణంగా వీళ్ళు స్త్రీలకి దూరంగా ఉండడం మంచిది. అంటే దూరంగా ఉండడం అంటే వాళ్ళ జోలికి వెళ్లకుండా సుఖంగా భార్యతోనే కాపురం చేస్తేనే జీవితం బాగుంటుంది తప్ప ఏమాత్రం స్త్రీల విషయంలో పొరపాటు చేస్తే కంప్లీట్గా వీళ్ళ జాతకం, వీళ్ళ జీవితం పతనం అయ్యే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఈ వార ఫలాలు కానీ, మాస ఫలితాలు కానీ, సంవత్సర ఫలితాలు కానీ జాతకుడి యొక్క రాశిని బట్టి మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇది గోచార ఫలితాలు అన్నవి రాశిని బట్టి మనం చెప్తూ ఉంటాం. సో ఇంకా మనం డెప్త్గా తెలుసుకోవాలంటే జాతకుడి యొక్క నక్షత్రాన్ని బట్టి ఇంకా డెప్త్ అయిన ఫలితాలు చెప్పడం జరుగుతుంటుంది. సో ఏదంటే ఇప్పుడు ప్రతి ఒక్క నక్షత్రం వారికి వారి యొక్క నక్షత్రాల ప్రకారం సంపత్తారని, క్షేమతారని, సాధనతారని, మిత్రతారని, పరమమిత్రతారలని ఈ మిత్ర తారలు కొన్ని ఉంటాయన్నమాట. ఆ తారల్లో ఈ గ్రహాలు సంచరించే సమయంలో జాతకుడికి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో మిత్రతారలో ఒక గ్రహం సంచరించే సమయంలో జాతకుడికి మిత్రుల సహకారం, బంధువుల సహకారం లభిస్తూ ఉంటుంది. అదే సంపత్తారని జన్మ నక్షత్రం నుంచి 2వ తార ఉంటుంది. ఆ తార మీద గురుగ్రహం కానీ ఏదైనా శుభగ్రహం సంచరించే సమయంలో జాతకుడికి ఆర్థికపరమైన లాభం కలుగుతూ ఉంటుంది. ఆ సమయంలో జాతకుడు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినా, సేవింగ్ స్టార్ట్ చేసినా అది అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. అదే 4వ తార అంటే జన్మతార నుంచి 4వ తార లెక్కెట్టుకుంటే అది క్షేమతార అవుతుంది. అది స్థిరాస్తి కొనుగోలు చేయడానికి, క్షేమంగా ప్రయాణం చేయడానికి, అలాగే ఎవరికన్నా సంప్రదింపులు జరపడానికి, ఏదన్నా వృత్తి ప్రారంభించడానికి అది అనుకూలంగా ఉంటుంది. ఆ క్షేమతారలో మీరు ప్రయాణం ఎంత కఠినమైన ప్రయాణం ప్రారంభించినా అది సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంది. సో అలాగే 6వ తార సాధన తార అంటారు. కోర్టు కేసుల్లో విజయం సాధించాలన్నా, మీరు వెళ్ళిన చోట అప్పు పుట్టాలన్నా, లేదంటే మీరు అప్పు తీర్చాలన్నా, అలాగే శత్రువులపై విజయం సాధించాలన్నా, ఒక యుద్ధానికి వెళ్ళాలన్నా, ఒక కోర్టుకి వెళ్ళాలన్నా సాధన తారలో మీరు పని స్టార్ట్ చేస్తే 100% విజయం సాధిస్తారు. ముఖ్యంగా విద్యార్థులు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ సాధన తారలో ఇంటర్వ్యూకి వెళ్తే ఉద్యోగంలో తప్పక విజయం లభిస్తూ ఉంటుంది. అలాగే 8వ తార అన్నది మిత్రతార. అంటే మనం స్నేహం చేయడానికి కానీ, వివాహ సంబంధాలు కుదుర్చుకోవడానికి కానీ, ఎవరితో అన్నా పార్ట్నర్షిప్ వ్యవహారాలు చేయడానికి కానీ మిత్రతార చాలా అనుకూలించే అవకాశం ఉంది. సో అలాగే పరమమిత్రతార అంటే ఈ పరమమిత్రతారలో కొంతమంది అనుకూలంగా ఉందని, కొంతమంది ప్రతికూలంగా ఉంటుందని చెప్తారు. బట్ కానీ ఏదైనా కొంతవరకు న్యూట్రల్గా మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనం తారాబలం చూసుకొని, అలాగే మరి చంద్రలగ్నాత్తు అష్టమంలో ఏ గ్రహం సంచరించినా కూడా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ప్రతీ నెల ఒకసారి 2.5 రోజులు అష్టమ స్థానంలో చంద్రగ్రహ సంచారం జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం మరి ఒక విధంగా చెప్పాలంటే తులారాశి వారికి అష్టమంలో ఇప్పుడు సంచారం జరుగుతుంది అనుకుంటాం. వాళ్ళకి ఈ వృత్తి వ్యవహారాల్లో చికాకులు లభిస్తాయి. అందుకని అష్టమ చంద్ర దోషం కూడా జాతకుడికి ఉంటుంది కాబట్టి అది కూడా మరి గమనించుకుంటూ, ఈ తారాబలాన్ని కూడా గమనించుకుంటూ ఇంకా మనం సూక్ష్మంగా ఇంకా డెప్త్గా ఈ వార ఫలితాలు, మాస ఫలితాలు తెలుసుకున్నప్పుడు ఇంకా పర్ఫెక్ట్ అయినటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే జన్మ జాతకాన్ని బట్టి కూడా ప్రస్తుతం జరుగుతున్నటువంటి దశానాథుడు అంటే మనకి ఏదో దశ జరుగుతుంటుంది. ఆ దశానాథుడు గోచారంలో ఎక్కడున్నాడు, ఏ గ్రహంతో కలుస్తున్నాడు అన్న స్థితిని బట్టి కూడా మన యొక్క ఫలితం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మిక్స్ చేస్తేనే జాతకుడు సరైనటువంటి ఫలితాన్ని పొందగలడు తప్ప ఏదో పేరుని బట్టో రాశిని బట్టో ఈ 4 ఫలితాలు ఏదో తెలుసుకోవడం వల్ల
అది 100% ఖచ్చితమైన ఫలితం అయితే కాదు. మరి డెప్త్గా తెలుసుకుందాం అనుకుంటే మీకు ముఖ్యంగా చాలా సూక్ష్మంగా, చాలా జాగ్రత్తగా టైం తీసుకొని పరిశీలిస్తే ప్రతి విషయాన్ని కూడా పర్ఫెక్ట్గా జ్యోతిష శాస్త్రంలో తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎవరైనా ఇబ్బందుల్లో తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మీ సమీపంలో ఉన్నటువంటి జ్యోతిష్కుడికి సరైన సమయం ఇచ్చి తగు విధంగా మరి ఈ జాతకం తెలుసుకోవడం వల్ల ఇంకా మంచి ఫలితాలు పొందుతారని ఆశిస్తూ స్వస్తి.